దేవునికి స్తోత్రం. నేటి మన అనుదిన అరుణోదయ రక్షణ వాక్య సందేశం వింటున్నటువంటి ప్రేమైన దేవుని బిడ్డలారా, మీకందరికీ మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరిట నా యొక్క వందనములు, శుభములు మీకు తెలియజేస్తుంటున్నాను. నేటి దిన వాక్యమును మనం చదువుకుందాం. మార్కు రాసినటువంటి సువార్త 13వ అధ్యాయము 31వ వాక్యం. ఆకాశమును భూమియును గతించును, గాని నా మాటలు గతింపవు. ఈ చదువున్నటువంటి యొక్క వాక్యములో మనకు 3 విషయాలు మనము అర్థం చేసుకోగలమండి. మొదటిది ఏంటంటే, ఆకాశమును భూమియును గతిస్తును. ఈ లోకంలో మానవుడు తలిచేది ఏంటంటే, డబ్బులు సంపాదించాలి, ఆస్తిపాస్తులు సంపాదించాలి, నాయకత్వాలు సంపాదించుకోవాలి, అగ్రపీఠాలు సంపాదించుకోవాలి, ఇల్లులు కట్టుకోవాలి, పొలాలు కొనాలి, వాహనాలు కొనాలి, ఒక బలమైనటువంటి శక్తిగా ఈ భూమిలో నేను నిలబడాలి, నా కుటుంబం ఉండాలి అని మనము ఎన్నో రకాలైనటువంటి ప్రయాసాలు పడుతూ ఉంటామండి. అయితే వాక్యం సెలవిస్తుంది, ఒక దినాన ఆకాశము భూమియును సమస్తము గతించిపోతుందట. ఈ లోకంలో మనం జీవించాలంటే భూమి ప్రధానమైంది. మనం ఆది కాలంలో చూసినట్లయితే మనుషులు నివసించుటకు భూమి సరైనదిగా మనం చూస్తాం. అయితే వాక్యం సెలవిస్తూ ఉంది, ఈ ఆకాశము భూమి సమస్తము కూడా లయమైపోతుందని తెలియజేస్తూ ఉంది. అంటే ఆకాశము భూమే గతించిపోతూ ఉంటే, కళ్ళకు కనబడకుండా లయమైపోతుంటే, ఈ లోకంలో మనం ఎంతో ప్రయాసపడుతూ ఎంతో కష్టపడి నిద్ర లేచినప్పటి నుండి వాటి కోసమే ప్రయాసపడుతూ ఉంటాం. వాటి కోసమే మనం ప్రయాసపడుతూ ఉంటాం. అందుకే 2 పేతురు 3:10లో మనం చూసినట్లయితే, ప్రభువు దినము దొంగ వచ్చినట్లు వచ్చును, ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కటమైన వెండ్రముతో లయమైపోవును, భూమియు దాని మీద ఉన్న కృత్యములను కాలిపోవును. దేవుని వాక్యం సెలవిస్తుంది, ప్రియమైన దేవుని బిడ్డలారా. ఒక దినము అనేది ఉందండి. ఆ దినము ఏమిటంటే, ఈ సృష్టి అంతటిని కలుగజేసినటువంటి దేవాది దేవుని యొక్క దినం. ఆ దినము ఎలాగుంటుందంటే, మహా మహిమతో నిండుకొని ఆయన ఈ లోకంలోనికి దిగి వస్తాడు. అప్పుడు ఈ భూలోకంలో ఉన్న ప్రతి కార్యములు, అంటే మనం చూస్తూ ఉంటాం, ప్రపంచంలో ప్రఖ్యాతిగాంచిన కట్టడాలు మనం చూస్తూ ఉంటామండి. ఎంతో అందమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి ప్రదేశాలు మనం చూస్తుంటున్నాం. ఈ ప్రపంచంలో విలాసవంతమైన హోటళ్ళు చూస్తుంటున్నాం. మనం సంపాదించుకున్నటువంటి ఆస్తిపాస్తులు మనం చూస్తుంటున్నాం. అయితే
ఆ ప్రభువు దినం వచ్చే ఆ దినం రోజు సమస్తము లయమైపోతుందండి. కాలిపోతాయని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అస్థిరమైనదండి ఈ లోకం, ఈ భూమి, ఆకాశం, ఈ సృష్టి అంతా కూడా అస్థిరమైనది. ఒక దినాన ఏమీ లేకుండా పోతుందండి. మన కళ్ళ ముందు చూస్తుండగానే సమస్తము కాలిపోతాయి. ఎందుకంటే ఈ లోకము, ఈ భూమి, ఈ సృష్టి అంతా కూడా దేవుడు ఏర్పాటు చేసినది. మనము ఈ ఏర్పాటు చేసినటువంటి ఈ భూమిలో మనమందరం కూడా ఒక యాత్రికులం మాత్రమే. మన గమ్యస్థానం ఇది కాదు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇది కేవలము మన జీవిత యాత్రలో ఒక ప్రయాణికునిగా మనం ఈ లోకంలో ఉంటున్నాం. మనకు శాశ్వతమైంది, స్థిరమైంది, నిత్యమైంది దేవునితో, ఆయన రాజ్యములో, ఆ మహాకాశంలో దాటి ఆ నిత్య పరలోకంలో, ఆ మహిమాలోకంలో మనమందరం ఆ శాశ్వత రాజ్యంలో, ఆ స్థిరమైనటువంటి సియోనులో మనమందరము కూడా అక్కడ చేర్చం. అది మనకు శాశ్వతం. అందుకే ప్రభు అంటాడు, ఇదిగో ఈ భూమి, ఈ ఆకాశం అన్నీ గతించిపోతాయి, కానీ నా మాట మాత్రమే గతింపవు. దేవుని మాట శాశ్వతమైంది. దేవుని మాట చెరపలేనిదండి. అది ఎన్నటికీ లయము కాని మాట. మనుషులు మాటిచ్చి తప్పుతారేమో కానీ దేవుని మాట ఎప్పుడు తప్పిపోడండి, ఎప్పుడు తప్పిపోడు. అందుకే నోవహు కాలంలో ఈ ప్రపంచానంతా కూడా జలప్రలయముతో దేవుడు ముంచివేసి పాపముతో చెడిపోయినటువంటి లోకాన్ని, సమస్తాన్ని నాశనం చేసిన తర్వాత కేవలం నోవహు కుటుంబం ఒకటే రక్షింపబడిన తర్వాత దేవుని యందు భయభక్తులు కలిగి దేవునికి ఇష్టమైన కుటుంబముగా, దేవునికి ఇష్టమైన ప్రవర్తనతో జీవించేటువంటి ఆ నోవహు కుటుంబాన్ని ఒక్కటే కాపాడిన తర్వాత దేవుడు తన మనసునందు బాధపడి ఇంకా ఎన్నటికీ కూడా ఇలాంటి జలప్రలయం ఈ భూలోకంలోనికి తీసుకురానని చెప్పి దేవుడు ఒక వాగ్దానం చేశాడు. ప్రేమని దేవుని బిడ్డలారా, ఏంటంటే, ఒకవేళ నా దృష్టిలో మానవులు తిరిగి పాపముతో తమ బ్రతుకులను, తమ జీవితాలను, తమ కుటుంబాలను, లోకాన్ని పాడు చేసి చెడగొట్టినప్పుడు నేను ఒకవేళ కోపం తెచ్చుకొని తిరిగి జలప్రలయం తెస్తానేమోనని, ఒకవేళ కోపగించుకున్నా కానీ ఆకాశంలో ఒక ఇంద్రధనుసును దేవుడు ఏర్పాటు చేశాడు. ఆ ఇంద్రధనుస్సు దేనికి సూచన అంటే రక్షణకు సూచనగా దేవుడు ఏర్పాటు చేశాడు. మనము చేసే పాపాన్ని బట్టి, మన పాపపు జీవితాన్ని బట్టి తిరిగి ఆయన కోపగించుకొని లోకాన్ని నాశనం చేయకుండా ఆ ఇంద్రధనుస్సు ఆకాశంలో వర్షం వచ్చేటప్పుడు, ఆ ఇంద్రధనుస్సు ఆకాశంలో కనపడినప్పుడు దేవుడు, ఓహో, నేను వాగ్దానం చేశాను కదా, నేను మాట ఇచ్చాను కదా, ఇంకా నాశనం, ఇంకా జలప్రలయం తేనని చెప్పి దానిని బట్టి, ఆ ఇంద్రధనుసును బట్టి దేవుడు ప్రళయాన్ని ఆపేస్తాడండి. ఈ రోజుటి వరకు కూడా మనము వర్షాలు వచ్చినప్పుడు ఆకాశంలో ఆ ఇంద్రధనుసును చూస్తూ ఉంటాం. ఎంత గొప్ప వాగ్దానం, మాట ఇచ్చిన దేవుడు, ఎంత నమ్మదగిన దేవుడు అండి. అందుకే అంటాడు, ఇదిగో మీరు ఈ యొక్క ఆకాశంలో కనిపించేది, భూమి మీద ఉండేటివి అవి గతించిపోతాయి. గతించిపోయేదాని కొరకు మీరు ప్రయాసపడద్దండి. నా మాట శాశ్వతమైంది. నాతో కూడా నిత్య రాజ్యంలో మీరు ఉంటారు. నా బిడ్డలుగా నా సింహాసనం ముందు మీరు కూర్చుంటారు అని దేవుడు మాట ఇచ్చున్నాడు. ఆ మాట ఎప్పటికీ గతించిపోదండి. మనమందరం కూడా ఒక దినాన ఈ లోకంలో, ఈ లోక ఆశలు, ఈ లోక కోరికలు, ఈ లోక సహవాసాలు మనము పెట్టుకోకుండా, ఈ గతించిపోయే వాటి మీద కాకుండా స్థిరమైన దాని మీద మనము ఉంచినట్లయితే, ఆయన మాట ఇచ్చి ఉన్నాడు,
నా దినమందు నాతో కూడా మిమ్మల్ని నిత్యరాజ్యంలో నేను తీసుకొని పోతానని వాగ్దానం చేశాడు. ఆయన బిడ్డలుగా ఆయన మాట వింటూ ఆయన చెప్పిన మాట ప్రకారంగా మనం జీవించాలి ఈ లోకంలో. అశాశ్వతమైన ఈ మనుషులు, అశాశ్వతమైన ఈ బంధాలు, అశాశ్వతమైన ఈ యొక్క సంపద, ఈ యొక్క అశాశ్వతమైనటువంటి వీటి కొరకు మనము అబద్ధికులముగా, మోసగాళ్ళముగా, దూషకులుగా, అన్యాయస్తులుగా, అక్రమమైన వారుగా, దోషులుగా మనం ఉండకూడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము శాశ్వతమైన వాటి కొరకై మనం ఆధారపడాలి. మనం చూస్తూ ఉంటాం, మన పిల్లలు స్థిరపడాలని చిన్న చిన్న ఉద్యోగాలు, ఒకరోజు 2 రోజులు ఉండే కంపెనీలు మనం చేర్పించాం. మంచి గవర్నమెంట్ జాబ్లు చేర్పిస్తే అన్ని బెనిఫిట్స్ ఉంటాయి, శాశ్వతంగా ఉంటుంది, రిటైర్మెంట్ అయ్యేంత వరకు ఏ ఇబ్బంది ఉండదు. ఒకవేళ ఆ ఉద్యోగంలో ఏదైనా ప్రమాదం జరిగినా కానీ కుటుంబ సభ్యులు ఒకరికి ఉద్యోగం ఇస్తారని ఆ శాశ్వతమైన ఉద్యోగం కోసం మనం ప్రయాసపడుతూ ఉంటాం. అశాశ్వతమైనటువంటి చిన్న చిన్న ఉద్యోగాలు, చిన్న చిన్న కంపెనీల్లో మనం ఇష్టపడం. గవర్నమెంట్ జాబ్ వస్తే ఇంకా నా లైఫ్ అంతా బాగుంటుంది. అట్లాగే ఈ యొక్క ప్రైవేట్ కంపెనీ లాంటి ఈ లోకం మీద మనం ఆధారపడకూడదండి. శాశ్వతమైనటువంటి ఉద్యోగం, శాశ్వతమైన జీవితము, దాని కొరకు ప్రయాసపడాలి. ప్రభుత్వాలలో చట్టాలు, ఆజ్ఞలు మారిపోతాయి. రాజకీయ నాయకులు ఇచ్చిన మాట మారిపోతుంది, తప్పుతారేమో. అయితే దేవుడు ఇచ్చిన మాట నెరవేర్చేంత వరకు విడిచిపెట్టాడు. కనుక ఈ లయమైపోయేటువంటి, గతించిపోయేటువంటి ఈ అశాశ్వతమైన ఈ భూలోకం మీద, ఈ భూలోకంలో ఉన్న వాటి వ్యామోహం మీద మనం ఉండకుండా శాశ్వతమైన ఆ రాజ్యం కొరకై నిరీక్షణ గలవారమై కనిపెట్టుకొని దేవుని మాట నమ్మి, దేవుని మాట ప్రకారంగా జీవించి, దేవుని మాట మన హృదయంలో ఉంచుకొని భయభక్తులు కలిగి జీవిద్దాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ దయచేయునుగాక. ఆమేన్.